ముందుగా బిగ్ టీవీకి సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలు భయపడి పరిగెత్తే విధంగా ఉంది. నవరత్నాలు అని చెప్పారు. ఆ నవరత్నాల్లో ఏటిని ఇంప్లిమెంట్ చేశారు? ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ లేదు. ఎటు వెళ్ళినా కానీ రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి చేరాలి, ఎలా చేరాలి, అసలు ఎవరు అర్హులు అనేది వాళ్ళకి నిర్ణయించడమే చేతకానటువంటి ప్రభుత్వం. లక్షల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి ఈ పథకాల ద్వారా. అలాగని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్లస్ ప్రతిదీ కూడా మేం చేసాం అని చెప్పుకోవడం తప్పితే, గొప్పలు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆర్థిక అభివృద్ధి కనుక జరిగినట్లయితే ఇంకా పేదరికం ఎందుకు? పేదరికం ఇంకా కొట్టుమిట్టాడుతానే ఉంది కదా రాష్ట్రంలో. మరి ఈరోజు అమరావతి రాజధాని ఏర్పాటు, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, 3 రాజధానుల పేరుతోటి అంతా కూడా ఉన్న వాళ్ళకి వాళ్ళు దోచుకోవడం సరిపోతుంది తప్ప ఆర్థికంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ వాళ్ళకు ఒరిగింది ఏమీ ఉన్నట్టు అనిపించట్లేదు. వాళ్ళని ఏదో మద్యం మత్తులో ముంచోవటం, ఓట్లు వేయించుకోవటం, వాళ్ళకేదో సంక్షేమ పథకాలని చెప్పి ఇవ్వటం తప్పితే ఆర్థికంగా మరి రాష్ట్రం అభివృద్ధి చెందినట్లయితే మాకు అనిపించట్లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి దానికోసం ఇప్పుడు తెలంగాణలో మరి కేసీఆర్ గారు అది చేసాం ఇది చేసామని చెప్పుకోవటమే కానీ ప్రజలంతా కలిసి మరి ప్రభుత్వాన్ని కూలదోయటం జరిగింది. ఎందుకంటే పథకాలన్నీ బాగుండి ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాగే మార్పు వస్తనేది అనే ఆలోచన మాకైతే ఉంది. ఈ పరిపాలన అయితే ఏమాత్రం కూడా సరిగ్గా లేదు అని మా ఉద్దేశం.